साबिक एमपी वो बीआरएस कायद बी विनोद कुमार ने सवाल किया कि क्या वजीर आला रेवंत रेड्डी और वजीर खजाना भट्टी विक्रमार्का कह सकते हैं कि केसीआर बीआरएस हुकूमत के दौरान 1,60,000 मुलाजिमतें नहीं भर्ती किया था। बीआरएस के साबिक एमपी विनोद कुमार ने कहा कि वजीर आला रेवंत रेड्डी और उनके काबीना के साथियों की जानिब से ये कहना दुरुस्त नहीं है कि केसीआर के दौरे हुकूमत में सरकारी मुलाजिमतों को भर्ती नहीं किया गया। विनोद कुमार ने तेलंगाना भवन में मीडिया से बात की। इस मौके पर खिताब करते हुए विनोद कुमार ने कहा कि वजीर आला ने असातिज़ा की भर्ती के प्रोग्राम को सियासी प्लेटफॉर्म के तौर पर इस्तेमाल किया। रेवंत रेड्डी ने असातिज़ा को मुखातिब करते हुए कहा कि अगर केसीआर खानदान के अफराद की नौकरियों को हटा देने से आपको नौकरियां मिली हैं। उन्होंने कहा कि केसीआर के दौर में हमने रिकॉर्ड सतह पर नौकरियां दी हैं। మార్కెటింగ్ లో రేవంత్ రెడ్డిని మించిన మనిషి అంటోడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. మార్కెటింగ్ ఆయనే ఒకసారి ఒక వీడియోలో చూసిన నా యూఎస్పీ రియల్ ఎస్టేట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. నా యూఎస్పీ మీకు తెలుసు, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, సెల్లింగ్ పాయింట్. నా యూఎస్పీ నేను రియల్ ఎస్టేట్ అని చెప్పాడు. కాబట్టి రియల్ ఎస్టేట్లో బట్ట సేల్స్ మీద నీకు చాలా అవగాహన ఉన్నది, దానిపైన మార్కెటింగ్ చేసేటువంటి నైపుణ్యత నీకు వచ్చింది. కాబట్టి ఇవాళ నీతో మేము పోటీ పడలేదు మేము. కాబట్టే ఇవాళ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన శాఖ లోపట్నే ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి వారు మంత్రి ఎవరు, బట్టి గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక క్యాబినెట్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి. 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు నింపిండు కేసీఆర్ అనేటువంటి విషయం తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉంది. 2 క్యాబినెట్ మంత్రులు, నేను 2 అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని చెప్తా, ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నాం. 2 ఒకరు ఉపన్యాసంలో మాట్లాడిండు, ఇలా ఒక పత్రికలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో చెప్పండి అని చెప్పి పొన్నం గారు కేటీఆర్ గారిని ప్రశ్నించాడు. 2వ తారీఖు జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 16 అక్టోబర్ 23 అంటే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయింది. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన 2,32,300 ఉద్యోగాలు నోటిఫై చేసినాం. 1,61,572 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? 1,61,572 మందికి ఇచ్చినాం. కానీ మీలాగా అయ్యలేదు. ఏది హంగామా చేసి ఎల్బీ స్టేడియంలో పిలిచి అందరినీ బస్సులు పెట్టి పిలిపించి కుర్చీలు వేసి ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వలేదు. కాబట్టే పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి తెలవనట్టున్నది. మీరు మంత్రులు కానప్పుడు తెలవకపోవడంలో నేనేం తప్పుపడతలేను. కానీ ఇవాళ మీరు మంత్రులు, జ్ఞాపకం ఉంచుకోండి. యు ఆర్ సపోజ్ టు నో ద ఇన్ఫర్మేషన్ యాజ్ క్యాబినెట్ మినిస్టర్స్. లేకపోతే మీకు అర్హత లేదు.